మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సాధారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉండే వ్యవస్థ మీద ఇప్పుడు రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉండే అధికారులు జడ్జిల తరహాలోనే వాళ్ళు కూడా ఒక పెద్ద పోడియం ఏర్పాటు చేసి దాని చుట్టూ పోడియం ఏర్పాటు చేసి ఒక జడ్జిల తరహాలో వాళ్ళు కూర్చుంటారు. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థకి పూర్తిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరైతే జడ్జి తరహాలో ఉన్నటువంటి సెటప్ అంతా కూడా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. సబ్ రిజిస్టర్లు కూడా సామాన్య అధికారులని చూపించడానికి పూర్తిగా పోడియం లాంటి ఒక స్ట్రక్చర్ని అంతా కూడా తొలగించే పనులైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. జనరల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇది గుడదల ప్రాంతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఈ కార్యాలయంలో మామూలుగా జనరల్గా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ ఒక పోడియం ఉంటుంది. పోడియం మధ్యలో ఒక పెద్ద సీటు మీద జడ్జి తరహా సీటు మీద సబ్ రిజిస్టర్ కూర్చుంటారు. అదంతా కూడా రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది. ఆ రెడ్ కార్పెట్ వేసి ఉన్నటువంటి ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదు, ఆ పోడియాన్ని కూడా తాకూడదు. అలాంటి పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నాయి. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి వ్యవస్థ కావడంతో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా ఆ వ్యవస్థని టచ్ చేయలేదు, వ్యవస్థది జోలికి వెళ్ళలేదు. ఒకసారి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇక్కడ సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి ఈ పోడియం ఇదంతా కూడా పెద్ద ఇంత ఎత్తున చుట్టూ చెక్కతో ఉండే పోడియం ఇది. ఈ పోడియం మధ్యలో రెడ్ కార్పెట్ వేసి సబ్ రిజిస్టర్ కూర్చుని మొత్తం అక్కడి నుంచి ఫైల్స్ మీద సంతకాలు కానీ పెట్టేవాళ్ళు. ఆ పోడియం దగ్గరికి వెళ్ళడం లేకపోతే లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి ఉండేది కాదు. ఇప్పుడు ఆ వ్యవస్థను మొత్తం తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సబ్ రిజిస్ట్రార్లు కూడా ఒక సామాన్య ఉద్యోగులని నిరూపించడానికి మొత్తం అంతా పోడియం వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తాన్ని కూడా డ్రిల్లింగ్ చేయబోతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన పనులను పర్యవేక్షించబోతున్నారు. అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కడ కూడా ఎలాంటి వ్యవస్థ ఉండకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తారో సామాన్యులు వాళ్ళతో పాటే వాళ్ళని మర్యాదగా చూసుకోవాలని కూడా ఇప్పటికే సర్క్యులర్ అయితే విడుదల చేశారు. ఇంతకుముందు మీకు పక్కన విజువల్స్తో కనపడుతుంది కదా, ఆ విధంగా ఒక పోడియం ఉండిద్ది. మనకి కోర్టుల్లో జడ్జిలు ఏ విధంగా కూర్చుంటారో ఆ విధమైన పోడియం ఉండేది. మధ్యలో సబ్ రిజిస్ట్రార్ ఉండేవారు, చుట్టూ రెడ్ కార్పెట్ వేసి ఉండేది. అది ఒక పెద్ద ఛాంబర్ లాగా మనకు కనబడేది. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా మొత్తం తొలగించేసింది రాష్ట్ర ప్రభుత్వం. తొలగించేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇప్పుడు ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు. ఇవి మొత్తం కూడా ఈ కాంక్రీట్ కూడా తొలగించి నార్మల్గా చేయబోతూ ఉన్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అనేది చాలా కీలకమైన శాఖ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖ కాబట్టి ఆ వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆఫీసులకి వస్తారో ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి వస్తారో వాళ్ళకి గౌరవ మర్యాదలు కల్పించాలి. ఏదైనా ఆలస్యం అయితే వాళ్ళకి టీ అదేవిధంగా మంచినీరు అందించాలని కూడా సర్క్యులర్ అయితే జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. వాళ్ళని గౌరవించాలని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇలాంటి పక్క విజువల్ మీరు చూస్తున్నారు, అలాంటి దృశ్యాలకి మనకు కనబడు పూర్తిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా సామాన్య కార్యాలయాలే. ప్రభుత్వ అధికారులు మిగతా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా ఉంటారో అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా అదే విధంగా ఉంటారు. సబ్ రిజిస్టర్లు కానీ అధికారులు కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కానీ స్పెషల్ పోడియం కానీ ఇక పైన ఉండదు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు చూస్తుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎవరు టచ్ చేయలేదు, అలాంటి ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లో ఒక కొత్త విధానానికి సంబంధించి ప్రజల్లో చూస్తున్న స్పందన బట్టి ఇది వ్యవస్థని తీసేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా ప్రభుత్వ సామాన్యులు వెళ్ళవచ్చు. పోడియం లాంటివి కానీ జడ్జి తరహా వాతావరణం అక్కడ ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నటువంటి పోడియంలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి దానికి సంబంధించిన వుడ్కి సంబంధించినటువంటి మొత్తం ఛాంబర్లను కూడా తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే అన్ని పోడియంలను తొలగించి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో యథావిధిగా సామాన్య ఉద్యోగుల్లాగానే విధులు నిర్వర్తించబోతున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఆ పోడియం వ్యవస్థని పూర్తిగా స్వయంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు సిసోడియా కూడా దీనిలో ఈ పనుల్లో పాల్గొన్నారు. కొత్తగా సిసోడియాతో పాటు మంత్రి అనగాని ఈ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఆమోదం తెలపడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎక్కడ కూడా పోడియం లాంటి వ్యవస్థ ఉండకూడదని నిర్ణయం తీసుకుని ఈ విధంగా పోడియాలను వాళ్ళే స్వయంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకి కనబడుతున్నారు కదా, ఆయన
ఆయన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. ఆయన దీనికి సంబంధించినటువంటి పగలగొట్టే దానికి సంబంధించిన పనులు కూడా పాల్గొన్నారు. పూర్తిగా పోడియం వ్యవస్థ అనేది లేకోకుండా ఈ యొక్క సామాన్య అధికారి లాగానే ఇకపైన సబ్ రిజిస్ట్రార్ ఉండబోతూ ఉన్నారు. ఆయన పూర్తిగా మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా అధికారులు పనిచేస్తారు, ఆయన కూడా ఒక సీటు కేటాయిస్తారు, ఆ సీట్లో కూర్చోవడమే. ఇలా పోడియం కానీ రెడ్ కార్పెట్ కానీ అనే వ్యవస్థ ఎక్కడ ఉండే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఒక కొత్త విధానం అని చెప్పాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్తే చాలామంది భయంతో వణికిపోతారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళాలంటే భయం, లోపల అధికారులతో మాట్లాడాలంటే భయం. కానీ ఇప్పుడు అలాంటి భయం లేకోకుండా సామాన్యులకి అందే విధంగా, సామాన్యులు చేరే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా పూర్తిగా నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. డ్రిల్లింగ్ మిషన్తో కూడా ఆయన డ్రిల్లింగ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. డ్రిల్లింగ్ మిషన్తో ఆయన డ్రిల్లింగ్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు. సిసోడియా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా పూర్తిగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇప్పటికీ ఆదేశాలు వెళ్ళాయి. పోడియం వ్యవస్థను రద్దు చేయాలి. ఇప్పటికే ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా దీన్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. దానిలో భాగానే ముందు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తిగా ఈ పోడి వ్యవస్థని తొలగించి తర్వాత పూర్తి స్థాయిలో సామాన్య ఉద్యోగుల్లాగానే వీళ్ళంతా కూడా ఉండబోతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.